అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ గురించి చెప్పాలంటే నిజంగా అందరికీ అక్క 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 అని చాలా క్రేజీగా బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయ్యి ఎంటర్టైన్ చేసి కానీ వెంటనే బయటకు వచ్చేసారు. మరి బయటకు వచ్చిన తర్వాత చాలా ఇంటర్వ్యూస్లో చూసే ఉంటారు బేబక్క, మన బెజవాడ బేబక్క అంటే ఎంత క్రేజీ ఉంటారు అని చెప్పేసి ఎంత హానెస్ట్గా గేమ్ ఆడారు. బట్ కానీ ఎలిమినేట్ అవ్వడం అనేది చాలామందికి నచ్చలేదు. అసలు హౌస్ లోపల ఏం జరుగుతుంది, ఎలిమినేషన్ ప్రాపర్గానే జరుగుతుందా, ఫేక్ ఎలిమినేషన్ జరుగుతుందా, నెక్స్ట్ ఇంకా ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు, తనతో వెళ్ళిన శేఖర్ భాష కూడా సడన్గా తన వెనకే నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ అయ్యి ఇప్పుడు వచ్చేసారు. సో ఇవన్నీ కూడా హౌస్లో ఏం జరుగుతున్నాయి అనే విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు బెజవాడ బేబక్క ఉన్నారు. Hello. Hi, Anindra, right? Yes. Yeah, nice to meet you guys here at RTV. Late అయిపోయింది మన ఇంటర్వ్యూ. Yes, అవును. సో బట్ యా హ్యాపీ టు బీ అవుట్ యాక్చువల్లీ. బాగుంది. బిగ్ బాస్ అనేది ఒక అమేజింగ్ ప్లాట్ఫామ్. కాకపోతే అక్కడ ఉన్న రోజులు కొంచెం జైల్లాగా అనిపించింది. సో ఈ ప్రపంచంలోకి రావడం చాలా ఎంతో హాయిగా, ఎంతో ఇదిగా, ఎంతో అదిగా ఉంది. బట్ ఐఎమ్ ఎంజాయింగ్ ఆల్ ద మీడియా అటెన్షన్. 1 వీక్కి ఇంత పాపులారిటీ, ఇంత క్రేజ్ అయితే నేను అక్కడ ఈ కంటెస్టెంట్కి ఉన్నట్టు అనిపించలేదు. థ్యాంక్స్ ఫర్ ఆల్ ద లవ్. ఇట్స్ బీన్ గోయింగ్ గ్రేట్. ఓకే, రైట్. కానీ మీకు బెజవాడ బేబక్క ఈ పేరు మాధవీలత గారు పెట్టారు, ఎందుకు అసలు? అంటే ఊరికే ఒక క్యారెక్టర్ క్రియేట్ చేయి ఫర్ ద రీల్స్ దట్ పీపుల్ కెన్ కనెక్ట్. లైక్ హాయ్ అండి, నేనండి బెజవాడ బేబక్క అండి అంటే అటు సైడు బేబమ్మ, బేబక్క, బేబీలు కామన్గా ఉంటారు. సో ఆ ఉద్దేశంతో బేబక్కని క్రియేట్ చేస్తాం. బెజవాడ పెడితే యూ విల్ గెట్ మోర్ అటెన్షన్, యూ విల్ గెట్ మోర్ లవ్ అని చెప్పేసి సో వీ క్రియేటెడ్ దాట్. అండ్ లైక్ సెడ్ బాగా వెళ్ళింది, పేరైతే బాగా వెళ్ళింది. బెజవాడ బేబక్క అని వెళ్ళింది. ఇప్పుడు బిగ్ బాస్ ద్వారా బేబక్క 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 బాగా ఒక్కటే, ఇలాంటి పేరు అనేది లేదు కదా ఇంకెక్కడ. సో పీపుల్ ఆర్ రిమెంబరింగ్ దట్ నేమ్. అండ్ నేను వచ్చేసినాక కూడా ఇంకా కుక్కర్ గురించి దాని గురించి గొడవలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. అంటే కుక్కర్ గొడవలు, బేబక్కని అప్పుడు పప్పు మాడిపోయింది అన్నావు కదా, ఇప్పుడు ఎందుకు ఇది ఇప్పుడు ఎందుకు. సో ఐఎమ్ స్టిల్ బీయింగ్ రిమెంబర్డ్ ఇన్ ద హౌస్ మేట్స్ థాట్స్. అండ్ ఇవాళ నామినేషన్స్లో కూడా నన్ను తలుచుకున్నారు మళ్ళీ. అంటే యాక్చువల్గా మీ ప్యాషన్ ఏంటి అసలు? ఇండస్ట్రీలో ఏమైనా అవ్వాలి ఆర్టిస్ట్ అని అట్లా అనుకున్నారా? అసలు ఎలా స్టార్ట్ చేశారు? అంటే సింగర్ అవుదామని వచ్చాను. తర్వాత యాంకర్, కమీడియన్, స్టాండప్ కమీడియన్ అన్నీ చేశా. I've done 20 films and 10 సినిమాల్లో పాడాను. అండ్ దెన్ అక్కడి నుంచి నా జర్నీ ఇంకా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. ఒక ఎన్ని కోట్ల వ్యూస్ నాకు తెలీదు. ఐ థింక్ అరౌండ్ 100 కోట్ల వ్యూస్ ఉన్నట్టున్నాయి. ఓకే, బట్ అంటే ఇండస్ట్రీలో మీకంటూ ఎందుకు ప్రత్యేకమైన ఒక గుర్తింపు తెచ్చుకునే క్యారెక్టర్స్ ఇంకా రాలేదు. ఎందుకంటే నేను బడ్డింగ్ కదా, నేను ఇప్పుడే వాళ్ళకి కూడా తెలవాలి కదా బేబక్క ఇంట్రెస్టెడ్ మూవీస్లో చేస్తుంది అని. ఇప్పుడు చెప్తున్నాను ఆల్ ఇంటర్వ్యూస్, హై నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ ఇచ్చే యాక్ట్రెస్ రెడీ అయింది, మీరు ఇవ్వండి. మీరు ఎంత ఇవ్వాలనుకుంటారో అంత ఇవ్వండి. నేను ఎంత బాగా చేయగలుగుతానో నేను అంత చేయగలుగుతాను, అంతే చేస్తాను. ఓకే, రైట్. అంటే మీలో అందరికీ నచ్చేది కూడా అంటే చాలా ఎనర్జెటిక్గా ఉంటారు, ఎప్పుడు చూసినా స్మైల్, ఫన్నీగా, సరదాగా. ఇవాళ కొంచెం ఎనర్జీ లెవెల్ తక్కువైంది, భోజనం చేయలేదు ఫ్రెండ్స్. అనీంద్ర నాకు ఫుడ్ కూడా ఆర్డర్ చేయలేదు, ఇది ఎడిట్ చేయకుండా వేయండి ఫుల్. నేను అందుకే ఇంత గొడవ పెట్టుకున్నా, నాకు ఫుడ్ ఆర్డర్ చేయలేదు, కాఫీ టీ ఇవ్వలేదు, మంచినీళ్ళు ఇవ్వలేదు, నేను వెళ్ళిపోతాను పక్క రూమ్కి వెళ్తా అన్న. ఎక్కడికి వెళ్తాను, వచ్చాను కదా. అంటే మీరు స్టార్ట్ చేయడం కానీ నాకు అర్థమైంది, మంచి యాక్టర్ మీరు. మీకు ఎప్పటి నుంచో ఉంది, ఇంట్రెస్ట్ ఉంది, ఇండస్ట్రీలో కొంచెం పరిచయాలు కూడా ఉన్నాయి మీకు. ఇవన్నీ మాధవీలత గారు ఇటువంటి వాళ్ళు అందరితో మీరు కొంచెం టచ్లో ఉంటారు కదా. అంటే ఎప్పుడు ఎవరిని అడగాలనిపించలేదా? లేదంటే క్యారెక్టర్ గురించి ఏదైనా మూవీకి సంబంధించి? చెప్పానా నేను ఫుడ్ అడిగానని, ఆర్డర్ చేశానని. నాకు ఎనర్జీ తెప్పించడం కోసం అనీంద్ర ఫ్రూట్ సాలెడ్ కూడా తెప్పించాడు. కమాన్ అనీంద్ర మనం తింటూ కావాలి చెప్పుకుందాం, ఓపెన్ ఇవ్వు, ఇలా ఫన్ ఉండాలి. అన్ని ఇలా ఫార్మాటెడ్గా ఉంటే ఏముంటుంది షో, మజా ఉండదు. నా బాధ భరించలేక చూడండి పెద్ద బౌల్ నిండా తెప్పించాడు, మీ ఎవరికి మాత్రం లేదు. చూసారా ఫ్రూట్ బౌల్. నేనంత మీన్ పర్సన్ ఏం కాదు, నీకు కూడా ఒకటి ఇస్తా. నేను యాపిల్ అంత తినను, నేను యాపిల్ అంత తిన్నా కాబట్టి కావాలంటే పైన యాపిల్ తీసుకో, ఒక్కటి తీసుకో, అక్కడ తీసుకో.
మళ్ళీ నేను ఆవిడేం Thank you. ఆఫర్ చేయలేదని అనుకుంటారని ఆ పొల్లో గల్లో ఇస్తారు కదా, ఆహా అది ఇప్పుడు మజా వస్తుంది షో. ఓకే ఓకే రైట్. రెడీ స్టడీ. మీరేం ఆపద్దు, ఇలాంటివన్నీ ఏమైనా ఎడిట్ చేశారంటే ఊరుకొని చెప్తున్నా. కంటిన్యూ. ఓకే రైట్. కానీ అంటే ఇంత ఎనర్జెటిక్గా ఇంత ఫన్నీగా ఉంటారు, కానీ మీ లైఫ్లో చాలా ట్రాజడీ ఉంది. ఉందా? ఆహా ఓకే. నేనంటే కొంచెం రీసెర్చ్ చేశాను. అదంతా మీరు ఎలా పక్కన పెట్టి ఇలా పెట్టాలి తమ్ముడు, ఓవర్కమ్ చేశారు అసలు? పెట్టాలి. అందరికీ ఉంటాయి. చూసేవాళ్ళు మీకు లేవా బాధలు, మీకు లేవా కష్టాలు? ఉంటాయి కానీ కష్టాలు లేని అందరూ మనిషి. ఉంటాయి, కానీ అందరూ ఇలా ఓవర్కమ్ చేసి ఇంత పాజిటివ్గా ఉండలేరు కదా, దానికి రీజన్ ఏంటి అంటున్నా. చెప్తా. బిగ్ బాస్ హౌస్లో కూడా అందరూ వాళ్ళ స్టోరీలు వాళ్ళు చెప్పారు. నేననే మనిషి చెప్పలేదు. నాకు సింపతి వద్దు. ఓకే. సింపతి మీద ఓట్లు వేయడం, లోపల హౌస్ మేట్స్లో కూడా సింపతితో అక్క పాపం ఇది అక్క అది వద్దు. నన్ను జడ్జ్ చేసి నేను ఒక ఏజ్ నాకు ఇది జరిగింది దానివల్ల అక్కకు ఆపర్చునిటీ ఇది వద్దు. నేనుగానే ఉండాలి. ఓకే. నన్ను ఇష్టపడితే ఉంటా, కష్టం అనిపిస్తే బయటకు వస్తా. నాకు అదే. బట్ నేనేమనుకుంటా అంటే కష్టం సుఖం అన్నది వస్తాయి, బ్యాలెన్స్ చేసుకోవాలి. మనం హ్యాపీనెస్, మంచి మంచి గుడ్ న్యూస్లు, గిఫ్ట్లు, ప్రైజ్లు అన్నీ గెలుచుకున్నప్పుడు ఉన్న ఆనందం, ఏదైనా కష్టం ఉంటే అది రిసీవ్ చేసుకునే కెపాసిటీలో ఉండం. అంటే ఎంతసేపు మనిషికి సుఖమే కావాలి, ఆనందం కావాలి, గుడ్ న్యూస్ కావాలి. నేననే మనిషి నాకు రెండూ ఇష్టమే. ఐ విల్ యాక్సెప్ట్ డిఫీట్, ఐ విల్ యాక్సెప్ట్. నేను కష్టాన్ని కష్టంగా తీసుకోను, కష్టం కూడా ఇష్టంగా తీసుకుంటాను. నేను 10 ఏళ్ళు చాలా కష్టపడ్డాను ఇండస్ట్రీలో, దాని కష్టం అన్న. పూరి జగన్నాథ్ గారు ఒక మాట అన్నారు, ఎక్కడో నేను చూశాను. పూరి కాదు, ఆర్జీవి గారు అనుకుంటా. ఇష్టమైన పని చేస్తే అందులో కష్టం అనిపించదు, కష్టమైన పని కూడా ఇష్టంగా చేస్తే యూ లవ్ ఇట్ అని. సో ఐ ఎంజాయ్డ్ ఆల్ దిస్ జర్నీ. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత మైండ్ గేమ్, ఎమోషన్స్, ఇదంతా కూడా మనం కరెక్ట్గా ప్లాన్ చేసుకుని గేమ్ ఆడితేనే తప్ప మనం విన్ అవ్వలేం కదా. సో అది మీరు ముందు ప్రాపర్గా ఎటువంటి వెపన్ యూజ్ చేయాలి, ఎక్కడ ఎప్పుడు ఎలా అనేది మీరు ముందు ప్లాన్ చేసుకోలేదు ఆఫర్ వచ్చినప్పుడు? బిఫోర్ బిగ్ బాస్ చూసారా? ఇంకా చిన్నమ్మా ప్లీజ్ తినవా, తింటూ మాట్లాడు, నేను అనుకోను, ప్రజలు కూడా ఏమనుకోరు. బిఫోర్ బిగ్ బాస్ చూసారా మీరు కంటెస్టెంట్స్ ఎలా ఆడుతున్నారు ఏంటి? అంత చూడలేదు, అదే తప్పైంది. డే 1 నామినేషన్స్ ఉంటాయని తెలియదు నాకు. ఓకే. అంటే ఆఫర్ వచ్చినప్పుడు అసలు మీరు ఎటువంటి స్టడీ చేయలేదా? హౌస్లోకి వెళ్ళిన తర్వాత మనం ఎలా ఉండాలి, అసలు కంటెస్టెంట్స్ ఎవరెవరు రాబోతున్నారు, చెప్తే వెళ్దాం అనుకున్నాం. అక్కడ ఎలా ఉంటే అలా మనం రియాక్ట్ అవుదాము, ముందే ప్రిపేర్ అయ్యి ముందు ఇది స్ట్రాటజీ అలా ప్లాన్ చేసుకుంటే నేనుగా ఉండలేనేమో ఓకే అనుకుని వెళ్ళా. లోపలికి వెళ్ళాక అర్థం కాదు, వీళ్ళందరూ ఎంతగా బిహేవ్ చేస్తున్నారు, ప్రతి చిన్నదానికి అయిన దానికి కాని దానికి ఇష్యూలా చేసేసి దాన్ని పెద్దది చేసేసి, చిన్నదానికి కూడా నేనేం పెద్ద ఏమో ఫరిగు చేసేస్తున్నా, చిన్న చిన్న కూడా పెద్ద ఇష్యూ చేసేసి భయంకరంగా, ఆహా ఇట్లుంటారా అట్లుంటారు. 3 రోజులు పెట్టింది నాకు అర్థమైంది. ఓకే. ఇది కంటెంట్ ఇవ్వడం కోసం కొడలు పెట్టుకుంటున్నారని. స్క్రిప్టెడ్ ఏం లేదు యాక్చువల్లీ, ఉంటే నాకు తెలిసేదిగా స్క్రిప్ట్. ఓకే. అర్థమైన తర్వాత మీరు కూడా అట్లా చేయడానికి ట్రై చేయాల? అర్థమైనాక ఐ రేజ్డ్ మై వాయిస్. ఓకే. ఇష్యూస్ వచ్చినప్పుడు ఐ రేజ్డ్ మై వాయిస్, బట్ ఇట్ వాస్ టూ లేట్. అప్పటికి ఓటింగ్ అయిపోయింది. ఓకే. అందుకే లాస్ట్ 3 days ఆఫ్ మై షో పర్ఫార్మెన్స్ చూసి చాలామంది ఆడియన్స్ వీ వాంట్ టు ఓట్ హర్, వీ వాంట్ బేబక్క బ్యాక్ అనుకున్నారు, కానీ ఇట్స్ టూ లేట్. నామినేషన్స్లో మీ నేమ్ వచ్చిన తర్వాత, ఎలిమినేషన్ అని తెలిసిన తర్వాత ఎలా రియాక్ట్ అయ్యారు? మనసులో ఏమనిపించింది? నామినేషన్లో ఉందో కానీ అంత తొందరగా వెళ్ళిపోతున్నాను అనుకోలే. కొంచెం కామెడీ చేసా, కొంచెం కంటెంట్ ఇచ్చా, కరాటే కుంఫుల్ చేసా, వంట చేసా, నాగమణి కంట ఇంకా 2-3 కనెక్ట్ అయ్యి బాగానే కబుర్లు, కొన్ని కామెడీ, విష్ణు, నేను కంటెంట్ ఇచ్చాను కదా, ఎక్కడికి వెళ్తాను అనుకున్నా. బట్ అంటే ఈ ఎలిమినేషను నేను కాకుండా ఇంకా నాకంటే గేమ్ ఆడకుండా ఉన్నవాళ్ళు ఉన్నారు, వాళ్ళు అవ్వాల్సిన ఎలిమినేషన్ బట్ నేను అయ్యాను అని మీకు అనిపించిన పర్సన్ ఎవరు హౌస్లో? అనిపించింది కిచెన్ డిపార్ట్మెంట్ వల్ల నేను ఎలిమినేట్ అయ్యాను, అది కూడా తెలుసు. అలా అనిపించిన పర్సన్స్ వాళ్ళు ఏం పెద్దగా యాక్టివ్గా లేరు, ఇప్పుడు కొంచెం పర్వాలేదు. ఎవరు? ఆ వీక్ నబిలే వచ్చి చెప్పాడు, అక్క నేను యాక్చువల్లీ నేనేం చేయలేదు అక్క అని. అండ్ ఆదిత్యం నాకు ఇష్టమే, వాళ్ళు నథింగ్ నెగిటివ్ అగైనెస్ట్ దెమ్. ఐ ఫెల్ట్ అంటే వాళ్ళంతగా పెద్దగా కంటెంట్ ఇవ్వట్లేదు. అండ్ దెన్ నైనిక గేమ్ ఆడింది కానీ తను పెద్దగా యాక్టివ్గా ఉండింది లేదు.
తనొకటి నబీల్, ఆదిత్య ఓం అసలు ఏం కంటెంట్ ఇవ్వలేదు ఫస్ట్ వీక్. దే వర్ వెరీ క్వైట్ ఓకే. ఎక్సెప్ట్ దే ప్లేడ్ ద గేమ్. టాస్క్ ఒక్కటే కాదు కదా, పొద్దున్నే పాట పెట్టినప్పుడు డాన్స్ వేయాలి, హుషారుగా ఉండాలి, కబుర్లు చెప్పాలి, కనెక్ట్ అవ్వాలి. వాళ్ళు ముగ్గురే కదా, ఇంకెవరు? అమ్మాయి కూడా ప్రేరణ పెద్ద కంటెంట్ ఇచ్చినట్టు అనిపించలా. సో బట్ ఇట్స్ ఓకే. ఓకే. బట్ మీరు బయటకు వచ్చిన తర్వాత మీ ఎలిమినేషన్ కంటే మీ వాచ్, మీ బ్యాగ్ గురించి ఎక్కువగా డిస్కషన్ జరుగుతుంది. అత్తారింటికి దారేలో పవన్ కళ్యాణ్ గారు వాచ్ ఇస్తే లైఫ్ సెట్ అవుతుంది కదా. సో అట్లా 78 crores వాచ్ అన్నారు, 180 crores బ్యాగ్ అన్నారు. ఏంటి, ఎవరినైనా ఇమిటేట్ చేశారా? ఎందుకు చెప్పారు? జనాలు ఎర్రినా గొర్రెలను ప్రూవ్ చేద్దాం అనుకున్నా. నిజంగా ఎవరేం చెప్తే ఎలా నమ్ముతారు? ఒక పర్సన్, ఐ డోంట్ వాంట్ టు టెల్ నేమ్, వచ్చేసి ఎన్నెన్నో ఇయ్యే 10-12 వేల కోట్లు నెలకు వచ్చేసరికి టర్న్ ఓవరు అవన్నీ చెప్పినప్పుడు 10-12 వేల కోట్లు. మీ ఫ్రెండే అనుకుంటే ఇంటర్వ్యూ చేసింది. అవును. నమ్మినప్పుడు రేజ్ చేయని పాయింట్, నేను ఇప్పుడు సరదాగా కామెడీగా చెప్తున్నాను, ఈజీగా తెలిసిపోతుంది. ఏమంటున్నా, ఈ వాచ్ మెటీరియల్ మార్స్ నుంచి తెప్పించా, అదే ఉన్నా కట్టు కదా కదా, నమ్మేటట్టు చెప్పట్లేదు నేను, కావాలని చెప్తున్నా. అంటే అర్థం చేసుకుంటారు జనాలు, ఇది నేను సొల్లు చెప్తున్నా, సరదాగా చెప్తున్నా, ఎవరినో ఉద్దేశం చెప్తున్నాను, అర్థం చేసుకుంటారు అనుకుంటే కొంతమంది అర్థం చేసుకున్నారు. షీఈ్ ట్రోలింగ్, షీఈ్ రోస్టింగ్ సో అండ్ సో అని. కొంతమంది ఉంటారుగా ఎర్రి గొర్రెలు, వాళ్ళు వచ్చేసి అంత రిచ్ అయితే బిగ్ బాస్కి వెళ్ళటం ఎందుకు, 50 లక్షల కోసం వెళ్ళిందా, ఫన్ కోసం చేశా. వాచ్ అయితే మీకు తెలుసు అన్ని కోట్లు కూడా, లక్షలు కూడా కాదు, ఇది ఇట్స్ ఇన్ థౌజండ్స్ అవుతాయి, జస్ట్ ఫర్ ఫన్. బట్ అంటే మీరు జంటగా వెళ్ళారు శేఖర్ భాషతో, వెంటనే మీ తర్వాత శేఖర్ భాష ఎలిమినేట్ అవ్వడం, నిజంగా అది నువ్వే రైమింగ్ చెప్పావు. జంటగా వెళ్ళాం కాబట్టి వెంటనే ఎలిమినేట్ అయ్యాం. అంటే ఆ ఎలిమినేషన్ ప్రాపర్గా జరగలేదు, అది ఫేక్ ఎలిమినేషన్ అని చాలామంది అంటున్నారు. ఏమంటారు మీరు? ఇంకా దట్స్ ద ఫార్మాట్ ఆఫ్ ద షో అండి. అంటే దే హ్యావ్ టు సీ ఎవరికి ఓటింగ్లో వచ్చిందని. కలిసికట్టుగా హౌస్ కలిపి తనని నామినేట్ చేసింది. అన్ఫేర్ అని మనకు అనిపించవచ్చు, కానీ ఇంకెవరిని ఎలిమినేట్ చేస్తారు? ఇంకప్పుడు తను వెళ్ళిపోవాలి, నన్ను నామినేట్ చేయను నా పక్కన అడుగుతుంటే బాగా పుట్టాడని వాళ్ళు కూడా, హౌస్ మెంబర్స్ కూడా తనకే ఇస్తారు. అందుకనే. ఓకే. మాట్లాడారా బయటకు వచ్చిన తర్వాత శేఖర్ భాషతో? వచ్చే ముందు మాట్లాడా, కలిసి లైవ్ అనుకున్నాం కదా. ఎలా ఉంది ఆయన రియాక్షన్, ఆయన ఎలిమినేషన్, మీ ఎలిమినేషన్? ఏం మాట్లాడారు? ఏంటంత స్లోగా ఉన్నావు అంటున్నాడు. ఛానల్లో ఉన్నానులే అన్న, ఇందాక మా టీవీ ఆఫీస్లో ఉన్నా నేను. ఏంటంత స్లోగా ఉన్నావు అంటే, ఛానల్ నుంచి బయటకు వచ్చాక కాల్ చేస్తాను అని చెప్పా. ఐ కాల్డ్ హిమ్ ఆఫ్టర్ ద ఛానల్. ఓకే. సో ఇట్స్ గుడ్. నా జర్నీ అంటే నేను లైఫ్లో మర్చిపోలేను. కాకపోతే నాకు లోపల ఉంటే ఎంత మైలేజ్ వస్తుందో నాకు తెలియదు, కానీ బయటకు వచ్చాక మాత్రం విపరీతంగా ఎక్కడ చూసినా యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఎక్కడ ఓపెన్ చేసినా నేనే కనిపిస్తున్నానండి. ఎంజాయ్ చేస్తున్నారా? సో ఆ హైప్ అన్నది బేవత్సంగా ఉంది. ఈవెన్ బయట రాత్రి గణేష్ ఉత్సవాలు జరుగుతున్నాయండి, గణేషుడి బయట అర్ధరాత్రి బాగా మిడ్-నైట్ తర్వాత కూడా బాగా వాయిస్తున్నారు. కిందకి వెళ్ళి వాళ్ళని వాయిద్దాం అనుకున్నా. నాకు ఇష్టమే, దేవుడు మీకు ఇష్టం, నాకు ఇష్టం, కానీ మనం భగవంతుడి కోసం ఏమైనా చేసినా కూడా అది ఎవరు డిస్టర్బెన్స్ అవ్వకూడదు. ఇప్పుడు అర్ధరాత్రి పాపం పేషెంట్స్ ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు, పడుకోకుండా వాళ్ళని రాత్రంతా ఎంతమంది ఇబ్బంది పడతారు. నా ఇన్స్టాగ్రామ్లో ఇది పెట్టానమ్మా, ఇట్లా పోస్ట్ పెట్టి, ఇట్లా భగవంతుడి పేరు మీద మనం డిస్టర్బెన్స్, న్యూసెన్స్ చేయకూడదు. కొంతమంది సంవత్సరానికి ఒకసారి కదా, ఒకసారి నన్ను 9 రోజులు ఇదే చేస్తున్నావు కదా, ఒక్కరోజు కాదుగా చేసేది. ఇట్స్ ఎ జెన్యూన్ ఇష్యూ ఐఎమ్ పాయింటింగ్ అవుట్. వెంటనే ఇది రియల్లీ ఐ వాంట్ టు టెల్ ఆన్ ఆర్టీవీ థింగ్ ఆల్సో. మనకి భగవంతుడు అంటే ఇష్టం, రెడీ చేసుకోండి, కానీ అవతల వాళ్ళని డిస్టర్బ్ చేసే హక్కు మనకి ఎవరు ఇవ్వలేదు. అవతల వాళ్ళ పీస్, హార్మనీ, మనందరూ సొసైటీలో ఉన్నాం, అడవిలో లేవు. ఇలా రియాక్ట్ అయినప్పుడు ఏదైనా మీ పర్సనల్ విషయంలో ఎప్పుడైనా ఎవరినైనా కొట్టారా మీరు? ఇప్పుడు అంత రఫ్గా హ్యాండిల్ చేయలేదు ఎవరిని? సిచ్యువేషన్ రాలేదు? సిచ్యువేషన్ వచ్చిందా అటువంటి హౌస్లో కూడా కోపం వస్తుంది. విష్ణు పాపం చాలా బాధపడుతుంది సోనియా వల్ల. విష్ణు బాధపడుతుంటే విష్ణు ఏడుస్తుంటే నాకే ఏడుపు వస్తుంది. నన్ను నా విజువల్ కూడా 1-2 సార్లు చూపించారు. ఏంటంటే ఆపుకుంటున్నా, రియాక్ట్ అవ్వకుండా ఆపుకుంటున్నా. సో ఆపుకున్నాకనే చిన్నప్పుడు అంటే ఒక ఏజ్లో అయితే కొట్టాను. ఎవరిని?
సంబడి మిస్బిహేవ్డ్. ఓకే. ఎవరో ఒక అబ్బాయి అంటే టచ్ కూడని ప్రదేశంలో టచ్ చేసి వెళ్ళిపోయాడు. ఓకే. సో ఆ అబ్బాయిని జనాల మధ్యలో, సినిమా హాల్ అది, ఆడేమనుకున్నాడు ఈ జనంలో కలిసిపోతాను కదా అనుకున్నాడు. ఆడెవడో గుర్తుపట్టి ఆడిని చేజ్ చేశారు జనాల్లో, సర్ర ఈప్ మీద ఇట్లా కొట్టారు, సర్ర అంటే హ్యాపీ అని. ఓకే. అంతే ఆడిట్ట చూస్తున్నాడు. ఆడికి అర్థమైంది నేను ఎందుకు కొట్టానో ఆడికి తెలుసు, జనాలకు అర్థం కావట్లే ఏమెందుకు కొట్టిందని. పెద్ద ఏజ్ కూడా ఉండదు నాకు, ప్రాబ్లీ ఐ వాజ్ లైక్ 20 years. సో ఆడికి చెప్పా, ఆడు ఇలా చూస్తున్నాడు, ఆడి అర్థమైంది ఆడు ఏం తప్పు చేశాడు, చంపేస్తా ఎప్పుడైనా ఇలాంటివి చేసావంటే. అండ్ ఇంకా ఇండస్ట్రీలో మీరు 10 years కొంచెం కష్టపడ్డాను అని చెప్పారు కదా. సో మరి ఇండస్ట్రీలో మీరు ఈ స్ట్రైట్ ఫార్వర్డ్ ఏమైనా మాట్లాడడం అండ్ ఇంకా కాస్టింగ్ కౌచ్ లాంటివి ఫేస్ చేయడం, ఇటువంటి వాటి వల్ల మీకేమైనా ఛాన్సెస్ రాలేదా? నా వరకు రాలా. ఎప్పుడు? సారీ మీకు ఈ ఆన్సర్ డిసప్పాయింటింగ్. నాకు ఆల్రెడీ నెట్వర్కింగ్ ఫ్రెండ్స్ ఉన్నారు, నాకెవరు కూడా ఈ ఆపర్చునిటీ ఇస్తాము దానికి నువ్వు ఇది చేయాలి అని అయితే నన్ను అడగలేదు. మేబీ నన్ను జుట్టు కొట్టేటట్టు ఉంటానేమో. ఓకే. నా వరకు రాలా, సీరియస్లీ రాలా. రైట్. మీకు బిగ్ బాస్ ఛాన్స్ రావడానికి ప్రధానంగా కారణం ఏమనుకుంటున్నారు? నా ఇన్స్టాగ్రామ్ రీల్స్, ఓకే, నేను చేసినవి అన్నీ బాగా ట్రెండింగ్ అయింది. ఫస్ట్ టైం నమ్మారా మీరు బిగ్ బాస్ నుంచి ఆఫర్? ఏమవుతుంది నమ్మక, అదేమన్నా ఓన్లీ మార్స్ జూపిటర్లో ఉండే వాళ్ళకి ఇస్తారా? ఐఎమ్ ఆల్సో ఇన్ బజ్ కదా, వాళ్ళు పిలిచారంటే 0% ఏం పిలవరు కదా. మనం ట్రెండింగ్లో ఉన్నాం, పిలిచారు, ఐ వాజ్ హ్యాపీ అనుకున్నా. ఇయర్ నాకు వస్తుందేమో అని అనిపించింది కాల్ ఫ్రమ్ బిగ్ బాస్. అంటే మీరు అన్నారు అంటే 50 లక్షల కోసం వెళ్ళారా అని డబ్బుల కోసం నేను ఇప్పుడే వెళ్ళను. రెమ్యూనరేషన్ మీద అంతే ఎట్లా 1 week అన్నా లేకపోతే ఎట్లా అంటారు? చెప్పకూడదు మరి 50 లక్షలు. 50 లక్షలు ఇస్ ద విన్నింగ్ ట్రోఫీ కదా. 50 lakhs కోసం వచ్చారంటే బిగ్ బాస్ విన్నింగ్ ప్రైజ్ 50 lakhs కదా. కానీ ఈసారి బిగ్ బాస్ వెరైటీగా ఏం చేస్తున్నారంటే అమౌంట్ అన్నది తీసేసి మేము ఆడిన టాస్క్లు బట్టి, మేము ఆడిన దాన్ని బట్టి ఎవ్రీ వీక్ గెలుచుకోవాలి, అది అన్లిమిటెడ్ చేశారు. మేము మంచిగా ఆడితే అది పెరుగుతూ ఉంటుంది, 50 అవ్వచ్చు, 1 crore కూడా అవ్వచ్చు. ఏమన్నా పిచ్చి పనులు చేస్తే అది తగ్గచ్చు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ కంటెస్టెంట్స్ ఆర్ ప్లేయింగ్ ఎవ్రీ వీక్. మేము ఉన్నప్పుడు తెలుగులో మాట్లాడనందుకు అండ్ కొంతమంది హౌస్ రూల్స్ పాటించినందుకు గాను, ఎస్పెషల్లీ తెలుగు భాష మాట్లాడినందుకు గాను 2 లక్షలకు వచ్చారు. 5 లక్షల ప్రైజ్ మనీని ఒక వీక్కి 5 లక్షల్ని కోసేసి 3 లక్షలు చేశారు. అండ్ చూపించారు ఎవరెవరు తెలుగులో మాట్లాడట్లేదని. అండ్ ఇంకా శేఖర్ భాష కూడా అంటే హౌస్లో ఉన్నప్పుడు ఆయన జోక్స్ బాగా వైరల్ అయ్యింది. అవును. ఎట్లా అనిపించేది జోక్స్ మీకు? శేఖర్ భాష కొన్ని జోకులు బాగుంటాయి కానీ కొన్ని కుళ్ళి జోకులు వేస్తాడు. ఆ కుళ్ళి జోకులకి మా మొహం ఇట్లా చూసుకుంటాం, మా ఎక్స్ప్రెషన్కి మాకు నవ్వు వస్తుంది. తర్వాత ఇంకా నాగమణి గంటది కూడా ఒక వీడియో వైరల్ అయింది, ఆ విగ్ తీసింది. ఇంతకు ముందు కూడా మిమ్మల్ని అడిగి ఉంటారు. విగ్గా నాకు తెలియదు. లోపల ఒక రోజు షాక్, రెస్ట్ రూమ్లో సడన్గా వచ్చాడు, బాత్రూంలోంచి వచ్చి రెడీ అవుతాడు, టప్పని విగ్గు పెట్టాడు ఫ్రంట్ ఈ పోర్షన్లో. నీకు విగ్గా అనుకున్నా, అప్పుడు తెలియదు నాకు. బయటకు వచ్చాక తను విగ్గు, నేను ఇంతకంటే ట్రాన్స్పరెంట్గా ఉండలేను బిగ్ బాస్, నన్ను క్లిప్పులు చేసి టప్పి అని అంటాడు కదా. బయటకు వచ్చాక చూసా, అమ్మా ఎంత చేసావో అని. మీకు హౌస్లో బాగా కనెక్ట్ అయిన పర్సన్ అంటే ఎవరు? విష్ణు, సీత, భాష, వీళ్ళు ముగ్గురితో బాగా కనెక్ట్ అయ్యాను. ట్రావెల్ అయ్యే కొద్దీ మనకి స్టార్టింగ్ కనెక్ట్ అయిన వాళ్ళు దూరం అయ్యి వేరే వాళ్ళు కూడా కనెక్ట్ అవ్వచ్చు. అలా మీకు ఇంకా నెక్స్ట్ వీక్ ఉండుంటే వీళ్ళతో మనం కొంచెం కనెక్ట్ అయ్యి బాండింగ్ బాగుండేదేమో. అలా నబీల్ అనిపించాడు, మంచోడు అనిపించాడు నబీల్. ఓకే, వెరీ స్వీట్ గాయ్. ఆదిత్యం గారు ఈజ్ అ నైస్ గా, కానీ ఎక్కడో నాకు కొంచెం ఆయన మాట్లాడినా ఏదో కొంచెం ఫేక్ అనిపించేది. ఓకే, రైట్. సో వీళ్ళ గురించి మాట్లాడుతున్నారు 1 by 1 మనం ర్యాపిడ్ ఫైర్ లాగా మాట్లాడదాం. దానికంటే ముందు మీరు పాప్ సింగరా అని అంటారు, సింగర్ అని అంటారా? అదేంటి? ర్యాపిడ్ ఫైర్ ఒక్కొక్క పర్సన్ గురించి. యష్మి కానీ తను ఎలా ఉంటే బెటర్, ఎలా ఉండకపోతే బెటర్? తన గేమ్ని కొంచెం ఎథికల్గా ఆడితే బాగుంటుంది. ఈవెన్ నేను నాతో ఆడినప్పుడు కూడా ఎలాగూ నేను ఒక వీక్ కంటెస్టెంట్ అని తెలుసు, నేను ఎట్లా అయినా నేను ఓడిపోతా. అంతసేపు వాళ్ళతో పాటుగా నేను రోప్స్లో ఉండలేను. అయినా సరే తను కాళ్ళతో, ఇవాళ అదే పాయింట్ డిస్కస్ చేశారు నామినేషన్స్లో, ద వే షీ ప్లేడ్. ఆ తాళ్ళు బాగా షేక్ చేసేసి మూవ్ చేసేసి నన్ను కింద టచ్ అయ్యేలా చేసింది. ఓకే,
అవసరంలా. ఇప్పుడు చచ్చిపోతున్న పావుని మళ్ళీ టప్పి టప్పి అని కర్రేసి కొట్టి హంతకుడు అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే. సో షీస్ ప్లేయింగ్ అ కన్నింగ్ గేమ్. మీరు ఎటువంటి నెగిటివిటీ లేకుండానే బయటకు వచ్చారు. బట్ బయటకు వచ్చిన తర్వాత నిఖిల్ మీద చేసిన కొన్ని కామెంట్స్ వల్ల కొంచెం నెగిటివ్ కామెంట్స్ కనిపిస్తున్నాయి. ఓకే. సో నిఖిల్ గురించి ఏం చెప్తారు? నిఖిల్ని నెగిటివ్ చేయడం ఏం లేదు, నాకు జరిగిందే నేను చెప్తున్నా. దానివల్ల నిఖిల్ ఫ్యాన్స్ ఏమైనా ఫీల్ అయితే నేనేం చేస్తాను. ఓకే. అక్కడ ఎలాగో వాయిస్ రేజ్ చేయలేకపోయా, బయటకు వచ్చాను చేస్తున్నా. మరి నేను నిఖిల్ని నిజంగానే ఇష్టపడి తన క్లాన్లోకి వెళ్తే నన్ను పట్టించుకోకుండా విజువల్స్ అన్నీ ఉన్నాయి. సోనియా 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 అన్నాడు. ఏ రోజు పెట్టిద్ది పెద్ద పంగనామం, అప్పుడు తెలిసిద్ది బేబక్క ఏంటని. అంటే వన్ వర్డ్లో చెప్పండి నిఖిల్. డబుల్ ఫేస్డ్ అండ్ మాస్క్డ్ అబ్బాయి, వెరీ స్ట్రాటజిక్ ప్లేయర్ అండ్ తను కూడా అంతే మాస్క్డ్. ప్రేరణ, సిల్లీ నాటి, ఇంకా నో క్లారిటీ ఆన్ హర్ గేమ్. ఆదిత్య చాలా జాగ్రత్తగా సేఫ్ గేమ్ ఆడుతున్నాడు, నామినేషన్స్లో లేకుండా చాలా జాగ్రత్తగా. ఓకే. మొత్తం షోలో సేఫెస్ట్ అంటే సేఫెస్ట్ గేమ్ ఆడుతున్నాడు, అందుకే ఆయన పెద్ద కనపడ్డు. సోనియా, ఈ పేరు కొంచెం ఎక్కువగా వినిపిస్తుంది ఈ మధ్యన. స్నేకియా స్నేకియా. స్నేకియా ఓకే. స్నేక్ని క్యా కియా స్నేకియా. కిరాక్సిత, హార్ట్ఫుల్, జెన్యూన్, నాగమణి గంట, సైకలాజికల్ కిల్లర్ హూ విల్ షో యూ ఎ థ్రిల్లర్. పృథ్వీరాజ్, యాంగ్రీ బర్డ్, విష్ణుప్రియ, నాటీ, ఫన్ పటాకా బట్ పవర్ ప్యాక్డ్. నైనిక, స్ట్రైట్ ఫార్వర్డ్, క్రిస్టల్ క్లియర్ లైక్ వాటర్. నబీల్. Nabil is like the egg pudding he made, very good ఓకే. and again heartful, truth, true గా ఆడుతున్నారు. ఈ 12 మెంబర్స్లో టాప్ 5లో ఉంటే ఎవరెవరు ఉండొచ్చు? టాప్ 5. 4 చెప్తా, ఓకే. ఎందుకంటే 5th మేబీ నేను వెళ్తా రీఎంట్రీలో కదా. సో నేను ఉండొచ్చు, బేబక్కని కూడా రాసుకోండి. సో 4 చెప్తా నేను. అండ్ దెన్ నిఖిల్, అండ్ దెన్ బిట్వీన్ నాకు అబ్బాయి కన్నా యాక్చువల్లీ తను బాగా నచ్చాడు, నబీల్. హిస్ ప్లే ఇస్ వెరీ గుడ్, తను జెన్యున్గా ఆడుతున్నాడు. అలాంటి ప్లేయర్స్ టాప్ 5కి వెళ్ళాలి. సో ఐ విష్ నబీల్ కెన్ గో టు టాప్ 5. ఓకే, రైట్. 5th నేమ్ మీరు యాడ్ చేసుకోవాలి. నా పేరు చెప్పాగా, నిఖిల్, నబీల్, విష్ణుప్రియ, సీత. ఓకే. ఓకే. 5th ఇస్ బేబక్క. రైట్, అంతే. బేబక్క డెఫినెట్గా కోరుకుంటున్నారు మళ్ళీ మీది రీఎంట్రీ ఇంకా ఉంటుంది, వైల్డ్ చూపించలేదు కదా, కార్డ్. నేనేంటన్నది చూపించకుండా బయటకు వచ్చా కదా. ఐ డిజర్వ్ అ ఫెయిర్ ఛాన్స్. వీళ్ళలో విన్నర్ అంటే ఎవరి గేమింగ్ ఎక్కువగా మీకు కనిపిస్తుంది విన్నర్ అవ్వచ్చు అని? విష్ణు ఆర్ సీత. విష్ణు ఆర్ సీత. ఎందుకు అనిపించింది వాళ్ళిద్దరు? వాళ్ళు బాగా జెన్యున్గా ఆడుతున్నారు, వాళ్ళకి స్ట్రాటజీలు నాటకాలు ఏం తెలియదు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నారు. అండ్ ఐ ఫీల్ బిగ్ బాస్ అనే సీజన్ ఇప్పటివరకు ఫీమేల్ విన్నర్స్ ఎవరు లేరు. ఫీమేల్ ఇస్తారు, ఉంటారు, ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. అందుకని వాళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు అవ్వాలి. సో ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత మీరు మళ్ళీ లోపలికి వెళితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుంది అంటున్నారు కదా, వెళితే ఇప్పుడు ఎలా ప్రూవ్ చేసుకోవాలని మీరు అనుకుంటున్నారు మరి? ఒకవేళ ఉంటేనా, నాకు అర్థమైంది, చెప్పను, ఓకే, చూపిస్తా. ఎలా వైల్డ్ కార్డ్ కాదు అది, ఉంటే రీఎంట్రీ అంటారు. వైల్డ్ కార్డ్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎంతమంది సీజన్స్ వాళ్ళు తీసుకుంటారు, ఆర్ కొత్త వాళ్ళని తీసుకుంటారు. రీఎంట్రీ అంటే ఉన్న ఈ సీజన్లో ఉన్న వాళ్ళని ఆర్ పాస్ట్ కంటెస్టెంట్స్ తీసుకుంటారు. సో ఉంటే కనుక నేను చెప్పను, ఐ విల్ షో వాట్ ఇట్ ఈస్. అందుకే నేను ఇంటర్వ్యూలో వచ్చి దడదడలాడిస్తున్నా కదా. మీకు కూడా టీం నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉండదు, మీకు కూడా సడన్గా చెప్తారు రెడీ ఉండండి ఐ రీఎంట్రీ. ఎక్స్ప్రెస్ మై ఇంట్రెస్ట్, చూద్దాం. ఎందుకంటే నాకు ఒక ఫెయిర్ ఆపర్చునిటీ రాలేదని అనుకుంటున్నాను. 1 వీక్లో ఎవరు ఏం ప్రూవ్ చేస్తారు? 1 డేలో నామినేషన్ చేస్తారు, ప్రూవ్ చేసుకునే ఛాన్స్ ఆపర్చునిటీ రాలేదు కదా. ఓకే, ఐ డిజర్వ్ అ సెకండ్ ఛాన్స్. నాగార్జున గారితో స్టేజ్ మీద మీరు కనిపించినప్పుడు అప్పుడు గేమ్ గురించి చెప్పారు, ఎలా ఆడిపోతున్నారు అని చెప్పేసి. అండ్ ఇంకా వెళ్తూ నాకు హగ్ లేదని చెప్పేసి మరి వచ్చి హగ్ తీసుకుని వెళ్ళారు. అవును, నాగార్జున గారితో అంటే ఫస్ట్ టైం కదా మీరు కలవడం? ఫస్ట్ టైం కలవడం. ఎలా అనిపించింది? బాగుంది, వెరీ నా లైఫ్లో మెమరబుల్ మూమెంట్ అని చెప్పొచ్చు. ఆ స్టేజ్ మీద అట్లా హార్ట్స్ పంపించడం, ఆయనకి పాట పాడడం, డెడికేట్ చేయడం, ఐ ఫీల్ ఇట్స్ ఆల్ లైఫ్ టైం మెమరీ. సో బేబక్క ఇప్పుడు నెక్స్ట్ బిగ్ బాస్ కాకుండా ఏం చేయాలనుకుంటున్నాను? ఇప్పుడు వచ్చిన ఫేమ్ని ఎలా అయినా యూజ్ సినిమాలు ఉన్నాయి, సినిమాల్లోనే
ఎటువంటి నేను క్యారెక్టర్స్? వెళ్ళక ముందు ఆల్రెడీ ఫ్యూ డైరెక్టర్స్ ఆర్ మై ఫ్యాన్స్ యాక్చువల్లీ. ఇది నేను చెప్పని పేర్లు. ఓకే. ఫ్యూ డైరెక్టర్స్ మీ డైరెక్టర్స్ ఫ్యాన్స్? నా ఫ్యాన్స్, ఫ్యూ Okay. డైరెక్టర్స్ అండ్ ఫ్యూ యాక్టర్స్. ఓకే. వాళ్ళు మంచి మంచి హీరోలు, కానీ వాళ్ళు నా ఫ్యాన్స్, నా కంటెంట్కి, నా వీడియోస్కి. ఓకే. సో ఆ డైరెక్టర్స్ కూడా ఒకటే అన్నారు, యువర్ డైరెక్టర్స్, యాక్టర్స్, నీకు ఏదో ఒక రోజు మంచి బ్రేక్ వస్తుంది, మా సినిమాలోనే ఇస్తాం, బట్ పిచ్చి పిచ్చి క్యారెక్టర్లు ఇవ్వడం మాకు ఇష్టం లేదు. సో ఇచ్చేది ఏదో మంచి క్యారెక్టర్, బేబక్క ఇమేజ్ని, నీకు ఆల్రెడీ ఇన్ని లక్షల మంది ఫ్యాన్స్ ఉన్నారు, యూ షుడ్ గో టు ద నెక్స్ట్ లెవెల్, మేమన్నా అలాంటి క్యారెక్టర్ ఇస్తే మాకు కూడా ఇది ఉంటుంది అని చెప్పారు. సో చూద్దాం. అంటే మీరు ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు? నా ఇమేజ్కి ఇప్పటివరకు చేసిన క్యారెక్టర్స్లో ఇటువంటి క్యారెక్టర్ అయితే పర్ఫెక్ట్గా నా లైఫ్కి ఇంకా నెక్స్ట్ టర్నింగ్ పాయింట్ అవుతుంది. అత్తారింట్లు దారేలులో నదియా క్యారెక్టర్, ఓకే. లేదంటే తెలంగాణ సెకంతల క్యారెక్టర్ ఉంది కదా, పైసలు తెచ్చినావా తమ్మి, పైసలు వేయరా, లక్ష్మి. పైసలు తెచ్చినావా, అలాంటి క్యారెక్టర్ బాగున్నాయి కొన్ని. మీకు మంచి అవుట్ అండ్ అవుట్ కోవై సరళ గారి క్యారెక్టర్, ఓకే. కాఫీ తెచ్చాను, భలే ఉంటాయి కదా కొన్ని Yes, yes, ఆవిడ sir. భాష. ఏమండి కాఫీ, సౌండ్ చేయకే, ఏమండి కాఫీ, ఇంకా గట్టిగా అంటది కదా, బాగుంటుంది. Yes, yes. మీ దగ్గర చాలా డబ్బు ఉంది అని ఇప్పుడు ఆ, ప్రచారం, ఈ bag కోట్ల ఆస్తి. ఈ బ్యాగ్ని సెక్యూరిటీ గార్డులు పెట్టుకున్నాను ఇప్పుడు దీనికోసం. ఇమిటేషన్ లక్ష్మి ఎక్కువగా, మంచు లక్ష్మి గారు బాగా చేస్తారు. ఎల్బి శ్రీరామ్ గారు అండ్ ఓకే. ఎల్బి శ్రీరామ్ గారు కూడా. మరి రద్దయ్యి అటకారాలంటే ఎప్పుడో తెచ్చిన జున్ను ఇప్పుడు వరకు ఉంటుందా చెప్పండి. ఓకే. మరి రద్ద ఇప్పుడు ఆ దారి ఉంది కదా, ఆ లెఫ్ట్కి రైట్కి చూడమని గప్పడిపోద్ది. జాతిరా ఏం చేస్తున్నా గప్పనాయా, పాలు విసుగుతున్నాయి హెడ్ గారు, తున్నపోతుగా పాలేమత్తయ్యరా, నిన్ను కానీ టేషన్కి తీసుకుపోయి పిసిగితే పాలు వస్తాయి. జయప్రకాష్ గారు. అండ్ వెల్కమ్ టు మై షో. ఇప్పుడు ఈరోజు నా షోలో కొంతమంది గెస్ట్లు వచ్చారు. ఇప్పుడు అనీంద్ర ఫ్రమ్ RTV. నేను అడిగినప్పుడు తను నాకు స్నాక్ తెప్పియలేదు, అందుకని చెప్పేసి డాడీ ఎప్పుడు ఒక మాట చెప్తారు, తల్లి నీకు ఎప్పుడైతే ఎవరైనా ఫుడ్ బెటరో మా మీద గట్టిగా అరిచేయని చెప్పారు. బాగా అరిచింది ఉంటే ప్లీజ్ ఓట్ ఫర్ మీ. షోలో మన ఆదిత్యం గారు, బేబక్క గారు బాగున్నారా, మీరు భోజనం చేస్తారా, లేదంటే తర్వాత చేస్తా, అయ్యో మీరు అందరికీ పెడుతున్నారు, మీరు టంకి భోజనం చేయాలి కదా బేబక్క గారు. ఓకే అండి చేస్తా. బేబక్క గారు మీకు కిచెన్లో ఏమైనా హెల్ప్ ఉంటే నేను చేస్తాను. ఓకే బేబక్క గారు మీరు బాగుండాలి. ఓకే ఓకే బాయ్ బేబక్క గారు మీరు బాగుండాలి. అంతే. విన్నారా ఆయన లాంగ్వేజ్ ఇలాగే ఉంటుంది. విన్నాను. ఫేవరెట్ హీరో ఎవరు మీకు? యాక్చువల్లీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నయ్య అంటే ఇష్టం, బట్ చెప్పి అన్నయ్య కాకుండా ఈ మధ్యన ఇష్టం అంటే ఆల్వేస్ నాకు మహేష్ బాబు అంటే ఇష్టం, జూనియర్ ఎన్టీఆర్. రవితేజ అంటే చాలా ఇష్టం, లవ్ రవితేజ, టైమింగ్, డైలాగ్ డెలివరీ చాలా ఇష్టం నాకు రవితేజ. దట్స్ ఇట్. మూవీస్ అన్ని రవితేజతో ఏదో ఒక రోజు యాక్టింగ్ చేయాలి. రవితేజ ఏదో ఒక సినిమాలో బేవకాయ్ వచ్చావా అని మీరంటే నేను చూడాలి. బేవకాయ్ నేను తినేసి ఎలా బేవకాయ్. ఓకే రైట్. మూవీస్ అన్ని రిలీజ్ రోజు వెళ్ళడం ఇటువంటివి చేస్తుంటారు. ఎక్కడ నాకు అసలు టైమే ఉండదు. ఓకే. ఫైనల్ ఒక సాంగ్ పాడితే వ్యూవర్స్ కోసం అందరూ కూడా ఆర్డర్ చేసిన ఫ్రూట్ బౌల్ న్యాయం జరుగుద్ది, మీరు ఒక పాట పాడితే అప్పుడు సరిపోద్ది. ఓకే నాకు సరికి పాడిన పాటే పాడినా. ఎందుకో తెలియని కంగారు పుడుతున్నది, ఎక్కడా జరగని వింతేమి కాదే ఇది, పరిమళం వెంట పయనించి పరిచయం తోడుకోరింది, ఏమో ఇదంతా నిజంగా కలలాగే ఉంది, గుండెల్లో ఈ ముందు కళ్ళల్లో తెలుస్తుంది, పెదవుల్లో ఈ మౌనం నీ పేరే తలుస్తోంది, నిలవదు కథ హృదయం
నువ్వు ఎదురుగా నిలబడితే కదలదు కథ సమయం, నీ అలికిడి వినకుంటే కలవరమో తొలివరమో తెలియని తరుణమిది, గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది, పెదవుల్లో ఈ మౌనం నీ పేరే తలుస్తుంది, మనసా 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 ఓ మనసా. సూపర్. కళ్ళల్లో చూసి పాడాలని చెప్పారు కదా ఈ ఆ, సాంగ్. చెప్పాను సార్, నేను చూడలేను సార్. ఎందుకంటే ఎక్కడ ఆ కళ్ళల్లో చూస్తే కొట్టుకుపోతానని భయం సార్, భయం. బట్ మిస్ యూ నాగ్ సార్, లాట్స్ ఆఫ్ లవ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇట్ వాస్ లవ్లీ షేరింగ్ ద స్టేజ్ విత్ యూ. నేను చెప్పాను కదా సార్, కొంచెం అతి చేస్తానని. మరి అతి చేశాను, అందరూ మతిపోగొట్టాను, అందుకే బయటకు వచ్చాను. ఇప్పుడు వీళ్ళందరూ మతిపోగొడుతున్నాను. అండ్ థ్యాంక్స్ టు బిగ్ బాస్ టీమ్. Big thanks to you for considering me as one of the contestants. Thank you. ఈ జర్నీ ఈవెన్ ఇట్ ఇస్ షార్ట్, ఇట్ వాస్ సో గుడ్. అండ్ బయట రికగ్నిషన్ తీసుకుంటే చెప్పలేకపోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ టు స్టార్ మా, డిజ్నీ, Okay. బిగ్ బాస్ టీమ్. లాట్స్ ఆఫ్ లవ్ టు యూ. Thank you so much. థ్యాంక్ యూ RTV, Anindra, for having me here today at the studio. It's నేను fun మీకు chatting థ్యాంక్స్ up. చెప్పాలి. బికాస్ ఎందుకంటే ఇంత ఎనర్జెటిక్గా, అంటే నేను కొంచెం కంజెస్టెడ్గా చేస్తూ ఉంటాను, బట్ మీరు చాలా పర్వాలేదు, కాకపోతే నేను గుర్తుపెట్టుకుంటాను. నాకు ర్యాప్, పిజ్జా ఏమైనా ఆర్డర్ చేయమన్నా ఏమీ ఆర్డర్ చేయలేదు, ఇది మాత్రం గుర్తుపెట్టుకుంటా. ఓకే. నెక్స్ట్ టైం పిలిస్తే రాకపోతే ఇదే రీజన్. ఇదే రీజన్. నాకు కాదు, అదే సినిమాలో చంపుతాం ట్రై చేస్తాడు. చెప్పరా, ఎందుకు నన్ను చంపాలనుకున్నావు, చెప్పరా, చంపుతా చెప్పంటాడు. నువ్వు నాకు కేక్ పెట్టలే అంటాడు. జాతర. అట్లా నువ్వు నాకు ఫుడ్ ఆర్డర్ చేయలే. ఇలా మన కెమెరామెన్ అయిపోయిందండి, మా టైం అయిపోయింది. మీరు కొంచెం ముగిస్తే మాకు వేరే షూట్ ఉందండి. చాలా సీరియస్గా ఉన్నారు. హీస్ వెరీ సీరియస్. తెలుగేనండి? తెలుగు అండి. ఎందుకండి అంత సీరియస్గా ఉన్నారు? కొంచెం నవ్వండి సార్. అయ్యి బాబాయ్ నవ్వేశారండి. అది ఆ బాబు మాత్రం చక్కగా మల్టీ టాస్కింగ్ చేస్తున్నాడు. అటువైపు కాసేపు ఫోను, కాసేపు కెమెరా. కొంచెం చూడు, తర్వాత పక్క తీసుకెళ్ళి చూడు. సరే, బాయ్ అనింద్ర. రియల్లీ నైస్ టాకింగ్ టు యు. సేమ్ హియర్. అండ్ చాలా ఎంటర్టైన్ చేశారు. థ్యాంక్ యూ. ఇలాగే హౌస్ లో కూడా మళ్ళీ మీరు రీ ఎంట్రీ ఇచ్చి డెఫినెట్ గా ఎంటర్టైన్ చేయాలని నేనే కాదు, మీ ఫ్యాన్స్ చాలా మంది కోరుకుంటున్నారు. సో ఐ విష్ డెఫినెట్ గా ఇది జరగాలి అనుకుంటున్నాం మేము. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నేను కనిపించను 4 సేమో నేనే అని చెప్పు. ఓకే అయిపోయిందండి, చెప్పడానికి ఏం లేదు, పొగడతానికి. Bye friends and keep watching RTV. Thank you so much. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.